బహదూర్ శాస్త్రి స్మారక యువజన సంఘం నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కోవ లక్ష్మణ్, ఎంపీ ఈటెల రాజేందర్ మరియు స్థానిక ఎమ్మెల్యే చామకుర మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గట్కేసర్ అభివృద్ధికి ఎల్లప్పుడూ నేను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ముఖ్యంగా నేటి యువత పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి మత్తు పదార్థాలు మరియు మద్యపానానికి బానిసలై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లాల్ బహదూర్ శాస్త్రి స్మారక యువజన సంఘం అధ్యక్షుడు బ్రహ్మం, చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, జేఏసీ అధ్యక్షుడు మారం లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి బచ్చు నగేష్, పార్టీ నాయకులు, లాల్ బహదూర్ శాస్త్రి స్మారక యువజన సంఘం సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాకు గట్కేస గట్మైసమ్మ నెక్స్ట్ బ్రహ్మమాల నెక్స్ట్ రాము ఫస్ట్ అందరు రావాలి పైకి. ఇంకా అందరు రండి. గట్కేసర్ ముద్దుబిడ్డ మన ఎంపీ, మన రాజ్యసభ సభ్యుడు మా లక్ష్మణన్న గారు, అదే అన్ని కూడా గ్రామాలు కూడా మంచిగా జిహెచ్ఎంసీలో కలిసినాయి. ఇప్పుడు మనమందరం కూడా అన్ని రకాలు కూడా లక్ష్మణన్న, నేను ఇక్కడ నాకు ఈ ప్రజలు ఎంపీగా గెలిపించిరే ఓటేసి, మళ్ళా 19లో ఓటేసి ఎమ్మెల్యే చేస్తే మంత్రి కూడా ఇన్నే వీళ్ళ ఆశీర్వాదంతో, మళ్ళీ మొన్న 2023లో మళ్ళీ ఎమ్మెల్యే చేసేది వీళ్ళ. నేను మా కుటుంబ సభ్యులు మొత్తం మీ గట్కేసర్ కానీ మేడ్చల్ నియోజకవర్గానికే బాగున్నామన్నా. అందుకని 120 గుళ్ళు కట్టించినా. గట్కేసర్లో ప్రతి కుల సంఘానికి గుడి కట్టించినాను. ప్రతి కుల సంఘానికి దగ్గర 10 ఉన్నాయన్న. 10 గుళ్ళకు కూడా అన్నీ అభివృద్ధి చేస్తాను. క్లబ్ కూడా అడగంగానే ఇచ్చేస్తాను. ఇంకా ఏది అడిగినా అసలు 61 గ్రామాలు ఉన్నాయన్న తన. ఇవన్నీ జిహెచ్ఎంసీలో కలిసి ఆడబిడ్డలకు మట్టాట కూడా చేసినా. రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు నా సొంతం కాబట్టి ఇంకా నేను మీకు భాగ్యం ఉన్నా. ఇక్కడ ఎవరికి ఏమొచ్చినా ఇప్పుడు 2 హెల్త్ క్లబ్లు నడుస్తున్నాయన్న. ఒకటేమో సీనియర్ల ఇంటికాడ ఇప్పుడు పెద్ద ఎత్తున ఆశించేదే లేదు. మీరు ఓటేసిండ్రు, అదే మాకు భాగ్యం, అదే మాకు గొప్ప. ఇంకా కూడా మా లక్ష్మణన్నతోటి చేస్తా తప్పకుండా. ఇది 90% కంప్లీట్ చేసిన. రేపు 16 తారీఖు నాడు తప్పకుండా మీ పెద్ద మనుషులను, క్లబ్ మెంబర్లను తీసుకుపోయి సీఎంను కల్పించి తప్పకుండా ఈ డబ్బులు రిలీజ్ చేసి ఈ పని చేపించే బాధ్యత కూడా నాదే అని కూడా మీ అందరికీ కూడా మనం చేస్తాం. కాబట్టి మనం అందరం కూడా కలిసి మంచిగా ఎలక్షన్స్ వస్తాయి. నేను నాకేమని చెప్తలేను, ఓటు మంచి మనుషులను ఎన్నుకోండి, సేవ చేసే మనుషులకు ఓటేయండి. మోసం చేసే మనుషులకు ఓటేయకూరి, సేవ చేసే మనుషులకు ఓటేస్తే ఎప్పటికీ మీకు మంచిగా అందుబాటులో ఉంటారు, సేవ చేస్తారని మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ ఆల్. మీ అందరికీ కూడా పార్టీలకు అతీతంగా అందరూ మెచ్చుకొని ఒప్పుకున్నటువంటి మరి పెద్దలు మల్లారెడ్డి గారు మాకు కూడా ఎంతో ఆప్తులు. వారు కల్మషం లేకుండా మనసులో ఎటువంటి పెట్టుకోకుండా చాలా నిస్వార్థంగా వారు కష్టపడి పైకి వచ్చినారు. కాబట్టి కాబట్టి వారు పార్లమెంట్ సభ్యునిగా, శాసనసభ్యునిగా, మన మంత్రిగా కూడా మన గ్రామానికి చేసే సేవలు నిజంగా చాలా సంతోషం. రాజకీయాలు, పార్టీలన్నీ కూడా ఎన్నికల వరకే. ఎన్నికల తర్వాత అందరం కూడా కలిసి పనిచేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు. పెద్దలు రామరెడ్డి గారు మా అందరికీ గురుతల్లులు. ఈ లాల్ బహదూర్ స్మారక యువజన సంఘం స్థాపించినప్పుడు పెద్దలు రామరెడ్డి గారు, బండారు దాస్ గారు, అదే మండగిరి కృష్ణ గారు, కబీర్ దాస్ నూతన భవన ప్రారంభోత్సవ సందర్భంగా
నేను నాతో పాటు ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కలిసి ప్రారంభం చేయడం చాలా శుభసూచకం. పెద్దలు చెప్పినట్టుగా ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డ అన్నట్టు నాకు జన్మనిచ్చినటువంటి గ్రామం గట్కేసర్. నా స్నేహితులు మిత్రులు ఈ గ్రామ ప్రజల్లో వారి యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ జాతీయ రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పక్కన వాళ్ళ పనిచేసేటువంటి అవకాశం గట్కేసర్ గ్రామ ప్రజలకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. ఇవాళ యువత ముఖ్యంగా ఈ యొక్క పాశ్చాత్య నాగరికత మోజులో పడి వెస్టర్న్ కల్చర్, మన ఆహారపు అలవాట్లు, దైనందిక జీవితంలో మార్పులు, మన సంస్కృతి సాంప్రదాయం, మన విలువలు, ధర్మాన్ని కూడా విస్మరించి పెడదారిన పడుతున్నారో అటువంటి యువతకు ఈ లాల్ బహదూర్ స్మారక యోజన సంఘం ఒక దిక్సూచిగా తల్లిదండ్రులకు భారంగానే కాకుండా సమాజానికి భారంగా మారుతున్నారు. మత్తు పదార్థాలు, మద్యపానీయాలకు బానిసలవుతున్నారు. దరిదాపుల్లో కూడా ఈ గ్రామ పొలిమేరలలో కూడా ఈ యొక్క మత్తు పదార్థాలు లేకుండా చూడాల్సిన బాధ్యత మరి యువత మీద ఉన్నది, యువజన సంఘాల మీద ఉన్నది. ప్రధానమంత్రి వారు కన్నటువంటి కలలు భారతదేశాన్ని ప్రపంచంలోనే అతి అభివృద్ధి చెందిన దేశంగా 2047 సంవత్సరానికి, అంటే స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో ప్రపంచంలోనే అగ్రగామిగా మారాలని ఏదైతే సంకల్పించాడో ఆ సంకల్పానికి అనుగుణంగా మనము రాజకీయాలకు పార్టీలను పక్కన పెట్టి ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడినాడే అది వికసిత్ గట్కేసర్గా, వికసిత్ భారత్గా మారుతుందని ఆ దిశలో నాకు పాఠాలు నేర్పినటువంటి ఇక్కడ ఉండే పంతులు కానీ పెద్దలు కానీ వాళ్ళందరూ కూడా నేను నిజంగా వారికి రుణపడి ఉన్నాను. ఈ గ్రామ ప్రజలకు, ఈ గ్రామంలో పుట్టిన బిడ్డకు ఆ స్థాయికి ఎదగడానికి నా సహచరులు గ్రామ ప్రజలే కారణమని నేను తప్పకుండా రుణపడి ఉన్నాను. పార్లమెంట్ సభ్యునిగా నా వంతు సహకారాన్ని, ప్రోత్సాహాన్ని తప్పకుండా పార్టీలకు అతీతంగా ఈ గ్రామానికి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఇవాళ బండారు శ్రీను అధ్యక్షులుగా, బ్రహ్మం గారు చైర్మన్గా, అనేక మంది నా పాత మిత్రులందరూ ఒక చక్కటి కార్యక్రమం చెప్పడానికి వారికి అభినందిస్తూ మిగతా యువతను కూడా ఆ దిశలో పయనించడానికి దోహదపడాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. చాలా ధన్యవాదాలు. మా అన్న గట్కేసర్ ముద్దుబిడ్డ లక్ష్మణ గారు ఈ లాల్ బహదూర్ సంఘం నుంచి ఎంతో డిసిప్లిన్గా ఈనాడు దేశంలో మోడీ క్యాబినెట్లో ఒక మెంబర్గా ఉండడం కూడా మా యొక్క గ్రామము అభినందించే విషయం. కానీ మరి ముఖ్యంగా అండర్ పాస్ విషయంలో నితిన్ గడ్కరీ గారితో అనోజగూడెం నుంచి దాదాపు ఔషాపూర్ దాకా 150 కోట్లు 2018లో మంజూరు చేసిన ఘనత మా అన్నగారు. అదేవిధంగా గట్టు మైసమ్మ రోడ్డు విషయంలో కూడా ఎంతో చొరవ తీసుకొని అన్నగారు, ఈటల రాజేందర్ అన్నగారు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేది కూడా ఇవాళ అమ్మవారికి కూడా అది ఇప్పించిన ఘనత కూడా అది మా అన్నగారికే దక్కుతుంది. అదేవిధంగా ముఖ్యంగా అన్నగారు కూడా అనౌన్స్ చేశాడు సభాముఖంగా, ఈ యొక్క వేదిక నుంచి లాల్ బహదూర్ నుంచి ఇక్కడి నుంచే చేశాడు, గురుకులు పూర్వ వైభవం తీసుకొస్తారు అనడము చాలా శుభసూచకము. అది 27 ఎకరాలు అన్యక్రాంతం కాకుండా బన్సీలాల్ యొక్క వ్యాజ్య యొక్క కళలను ఇలా ఒక చింతపండు కూడా ఏరుకుంటేందుకు కూడా లేదా ఆ ట్రస్ట్ ఆ విధంగా ఉంది. అన్నగారు జెండా పట్టుకొని ఈ గురుకులు పూర్వవైభవం తీసుకురావడం అనేది కూడా ఈ తల్లి రుణం తీర్చుకోవాలని సభాముఖంగా నేను కోరుకుంటే అవకాశం పెద్దలకు నా నమస్కారం. ఈరోజు మా గట్కేసర్ లాల్ బహదూర్ స్మారక నూతన భవన ప్రారంభోత్సవానికి మా గట్కేసర్ ముద్దుబిడ్డ పెద్దలు మా అన్న లక్ష్మణ గారు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ గారు, అలాగే స్థానిక శాసనసభ్యుడు మల్లారెడ్డి గారు, మా లాల్ బహదూర్ స్మారక సంఘ సభ్యులు, అన్ని కుల సంఘాలు, మా గ్రామానికి సంబంధించిన కుల సంఘాలు, పెద్దలు, గ్రామ యువత అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మా లాల్ బహదూర్ సహకార సంఘ సభ్యులు పెద్దలందరూ కూడా మాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతను శిరసా వహించకుండా అందరికీ న్యాయం జరిగేటట్టు మా గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా మా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యను మా క్లబ్ ద్వారా పరిష్కారం చేస్తామని తెలియజేసుకుంటూ, మేము పిలవగానే మీకు చేసిన మా అన్న లక్ష్మణ గారికి, మా మల్లారెడ్డి ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు. అలాగనే మా ఎంపీ ఈటల రాజేందర్ గారు కూడా, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.
వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడు మా కార్యక్రమానికి ఇచ్చేస్తున్నందుకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.